కొడుకుని కానీ అచ్చోసి నాంబోతున్నా దేశం మీదకి వదిలేస్తావా? అంతగా అదుపులో పెట్టుకోలేని వాళ్ళు పిల్లల్ని ఎందుకు కనడం? నీ కొడుకు నా కూతురుని తీసుకుని ఏటో ఉడాయించాడు. దున్నపోతు మీద వాన పడ్డట్టు చలనం లేదే. వినిపిస్తోంది అసలు? I can't understand a word you say. Dogola, your son has run away with my daughter. Oh yeah, I know. Rain'll tell me. You don't worry, they'll come back. నీ బొంద అంట్లా వెతావా? పారిపోయారంటే తిరిగి వస్తారంటూ అలా నిమ్మకి నీరెత్తున్నట్టు కూర్చుని తగలడతావే? తప్పు నీది, నీ కొడుకుది. ఇప్పుడు చెప్పు సమాధానం, ఏం చెప్పి చేస్తావో? Excuse me, I can understand that you're using some bad words. If that is the case, please get out of this place. You see, your son has run away. Don't talk to me about that. Please go away. Hey, what are you laughing about? పెద్దవాళ్ళని ఎదిరించి పారిపోయి పెళ్లి చేసుకోవడం పిచ్చితనం అనుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేసాం? పారిపోవాలనుకోకుండానే పారిపోయి వచ్చేసాం. మన పరిస్థితి తలుచుకుంటే నవ్వు వస్తుంది. Yeah, I feel hungry too. ఏంటి? Food? Hungry. Food? ఆకలిస్తుందా? అయ్యో, నా దగ్గర డబ్బులేం లేవే. నీ దగ్గర? What? నీ దగ్గర డబ్బు, మనీ? No, I don't have any money. అయ్యో, ఇదంతా నా వల్లే జరిగింది కదా. కడుపుకింత తినడానికి కూడా అవకాశం లేని దరిద్ర పరిస్థితుల్లో పడ్డాం. క్రిస్, ఇది అమ్మేద్దామా? ఇది సేల్, అమ్మేద్దామా? You want to sell this? Ah. No, for Christ's sakes, don't say that. You can't sell this. I don't like the idea. మరేం చేద్దాం? క్రిస్, ఇందులో కాసిన పాలున్నాయి, కాచిస్తానుండు. Thank you, Sanja. Let both of us share it. మా అమ్మ 10 రకాలు వండి పెట్టి తినవే అని పోరినా తినేదాన్ని కాను. ఇప్పుడు ఆకలంటే ఏమిటో తెలుస్తోంది. అక్కడ మా అమ్మ ఎంత బాధపడుతోందో, మా నాన్నగారు ఎంత మండిపడిపోతున్నారు. కాదురా, ఇది నా తప్పు, ముమ్మాటికి నా తప్పు. కాటికి కాళ్ళు చాపే దశలో కోటికి పడగెత్తాలని దుర్బుద్ధి పుట్టి నీ మాట నమ్మి ఈ దేశం వచ్చాను చూసావా? అది నేను చేసిన ఘోరమైన తప్పు. మీరు ఊరికే ఆవేశపడకండి, అసలే మీ ఒంట్లో బాగుండలేదు. నేనేమి కానీ గుండ్రాయిలా 100 ఏళ్లు బతుకుతాను. ఏ జన్మలో ఏ పాప కర్మ చేసుకున్నాను? లేచిపోయిన కూతురు గురించి కుమిలిపోతూ నిండు 100 ఏళ్లు బతకమని దేవుడు నాకు శాపాన్ని వరమించాడు. అవమానాన్ని తట్టుకుంటూ బాధల్ని దిగమింగుతూ నేను ఇలా చచ్చేంత వరకు చస్తూ బతకాల్సిందే. నాకు తెలుసు. వద్దురా, ఎదిగిన పిల్లకి పెళ్లి చేసి ఇక్కడే కృష్ణారామ అంటూ పడుంటానంటే విని తగలడ్డావా నువ్వు? అమెరికా రా 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 అంటూ చెవిని ఇల్లు కట్టుకుని పోరు పెట్టావు. ఇప్పుడేమైందో చూడు. అలా బెల్లం కొట్టిన ఆయన నిలబడి తగలడతావు? నోరెప్పమే. జరిగిన దానికి నాకు మాత్రం బాధగా లేదా అన్నయ్య? నా ప్రయత్నాలు నేను చేస్తూనే ఉన్నాను. సుధా, ఇంకోసారి పోలీసులకు ఫోన్ చేయి. ఏం పోలీసులు ఏమిటో, కుంభకర్ణుడు వారసులాగా తగలడ్డారు సొంటలు. చూస్తాం అంటారే తప్ప పనిచేసి చావరే వెధవులు. మన దేశంలో పోలీసులు నయం, కనీసం దొంగల పడ్డ 6 నెలలకైనా మురుగుతారు. హలో, ఇజ్ ఇట్ పోలీస్? చెప్పు, నీ దెయ్యపు తిండి ఆపుతాన్ని దేవుడి మీద ఒట్టేస్తావా? కరెంటు ముట్టుకుని గిలగలా కొట్టుకుని చావనా? ఊరుకోనా, అదేం పని?
నిన్ను పోషించడం నా వల్ల కావడం లేదురా. అమెరికా సంయుక్త రాష్ట్రాలన్నీ కలిసి చందాలేసుకుని నిన్ను ఒక నేషనల్ మాన్యుమెంట్ లాగా పోషించాల్సిందే తప్ప నాలాంటి మామూలు సంసారికి సాధ్యం కాదురా. మన ఇంట్లో తిన్న చాలక నిన్న రాత్రి పక్కింటి వాళ్ళ దొడ్డు గుమ్మలోంచి దొంగ వెధవలా దూరి వాళ్ళు వండుకున్నవి మింగొస్తావా? నిన్న వాళ్ళు టర్కీ వండుకున్నానన్నా, వాసన వచ్చింది. వాసన వచ్చిందే? కుక్క ముక్కు సంప్రాప్తించిందేరా నీకు తిక్క వెధవా? ఇక లాభం లేదు, పద. జై వెంకటేశ్వర స్వామి ముందు ప్రమాణం చేయి. శనివారం నాడు 2 పూట్ల పలహారం తప్ప భోజనం చేయనని ప్రమాణం చేయి. వారానికి నువ్వు ఒక్కరోజు తిండి మాన్నా ఆ డబ్బుతో నేను 4 రోజులు తినగలను. ప్రమాణం చేస్తావా? వైర్లు ముట్టుకుని టపా కట్టమంటావా? నువ్వు అంత పని చేస్తే నాకు ఫుడ్ ఎలా నాన్న? ప్రమాణం చేస్తానులే. దేవుడా, శనివారం పలహారం మాత్రం చేస్తాను. అమ్మయ్యా, బతికించావు స్వామి. What happened? ఈ వానలో ఇంక నేను నడవలేను బాబు. చలికి చచ్చిపోతున్నాను. What? చలి నీకే, నువ్వు కోట్ వేసుకున్నావు దర్జాగా. So what do we do now? కాసేపు ఈ ఇంట్లో వాళ్ళని బతిమాలి లోపల కూర్చుందాం. పద. ఇంకా నా వల్ల కాదు బాబు. Come on. ఇదేం చల్లరా దేవుడా. నేను ఇప్పుడు బయటికి రాలేను బాబు. ఇక్కడే ఈ రాత్రికి మెట్ల కింద దూరి వెచ్చగా పడుకుందామే. I don't understand. దేవుడా, నీతో చెప్పేది. Hi. Are you from India? ఇండియా. ఇండియా. We are Indians too. It's too cold. Please come in. ఇదిగో లోపలికి రమ్మంటున్నట్టుంది. వెళ్దామా? There's nobody at home. You can't stand the cold. Please come in. అయ్యో, పద రమ్మంటుంది. అయ్యో పద 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 పద. దా. Please don't cry. Give me your parents' telephone number. I will talk to them. నాకు తెలీదు. She says she doesn't know. Come on, please. Treat me as a friend. See, if they find us, they're going to separate us. We want to get married. It's okay, but this is not the way to do it. క్రిస్, మనం వెళ్ళిపోదాం. No, no. Please stay back. You need not tell us about your parents. Hindu, तुम्हारे स्कूल का टाइम हो गया. तुम अब जाओ. Bye. All right, it's time for me to go to my office also. My sister will be back in the afternoon. Please treat this as your own house. I'll see you later. Okay? Bye. Bye. Hey, don't cry. Hey, cheer up. లేనిపోయింది మనం ఎక్కడికి వచ్చి చిక్కుకున్నాం. ఆయన మా నాన్నతో మన గురించి చెప్తాడేమో. Come on. Don't worry, we'll get married soon. There's a bright future ahead for us. Just close your eyes and look into it. పశ్చిమం సంగమించిన ఈ శుభవేళ పడమటి సంధ్యారాగాలేవో పారాణి పూసెనులే. You are a cry, may I scream? This is the heart and sweet love's dream. United States of hearts we have, like Indian namaste.
Ladies and gentlemen, this is your captain speaking from the cockpit. It's unfortunate we caught fire on all the engines. I advise you to put on your parachutes and bail out immediately. You are a kite, may I scream. This is the heart and sweet love's dream. ఇంక చాలు ఆ పాట పాడిందే పాడరా పాచిపడ దాసుడాని చెవులో జోరీగలాగా ఒకటే పోరు పెడుతున్నావు. ఆదినారాయణ అనే జీవి భూమి మీద బతికున్నంత కాలం వాళ్ళ పెళ్లి జరగదు, జరగనివ్వడు, అంతే. అది కాదండి, పిల్ల ఎక్కడుందో ఎలా ఉందో కూడా తెలియడం లేదాయి. వాళ్ళ పెళ్లికి మనం ఒప్పుకున్నామని పేపర్లో వేయిస్తే అయినా వాళ్ళ ఆచూకీ తెలియొచ్చని రాము అంటున్నాడు కదా. పోనీ ఓసారి ఆ పని చేసి చూద్దాం. నేను ఒప్పుకోను. పేపర్లో అలా వేస్తే ఆ రుజువు పట్టుకుని ఆ తెల్ల విధవ మా పెళ్లి చేస్తావా చస్తావా అని మన పేక పట్టుకుంటాడు, తెలుసా? ఇంకా ఈ రోజుల్లో ఈ చేదస్తాలేమిటి బావగారు? పిల్లలిద్దరూ ముచ్చట పడుతున్నారు కదా, వాళ్ళ పెళ్లి. నువ్వు మాట్లాడకమ్మా. పెద్ద దేశం వచ్చామని పుట్టిన దేశాన్ని, ఆ దేశపు ఆచారాన్ని మర్చిపోయేటప్పుడు మూర్ఖుడు కదా నేను. నిప్పులు కడిగిన వంశం మాది. ఈ తప్పు చేసి మా వంశానికి, మా కుటుంబ గౌరవానికి మచ్చ తేలాను. చూస్తాను, 4 రోజుల్లో పిల్ల ఇంటికి తిరిగి వస్తే దాన్ని తీసుకుని మా దేశం తిరిగి వెళ్ళిపోతాను. లేదా పుట్టిన బిడ్డ పురిట్లోనే సంధి కొట్టుకుపోయిందనుకుని. రాము, ఈ దేశంలో కాసిన నువ్వులు దొరికితే తెచ్చించరా. ఏదో ఒక రోజున దానికి తద్దినం పెట్టాలి కదా. రాము, ఆయన ఏదో కోపంలో అలా అంటున్నారు. పిల్లని చూడకుండా ఆయన మాత్రం ఉండగలరా? రాత్రి నిద్రలో సంధ్య సంధ్య అని కలవరించారు కూడా. ఆయనకు తెలియకుండా ముందు వాళ్ళ పెళ్లికి మనం ఒప్పుకుంటున్నట్టు పేపర్లో వేయించి, అలాగైనా పిల్ల ఆచూకీ తెలిస్తే వెంకటేశ్వర స్వామికి 100 పొర్ల దండాలు పెట్టుకుంటానయ్యా. సుపుత్ర, ఐరావత, ఈ ఫల ప్రదర్శన ఏమిట్రా? అమెరికాలోని వ్యవసాయదారుల సంత జరుగుతోందా ఇక్కడ? ఇవాళ శనివారం కదా నాన్న. అయితే శనివారం భోంచేస్తున్నావు కదా, పలహారం చేస్తున్నాను. పలహారం అంటే 1, 2 పళ్ళు తినడమే తప్ప అమెరికాలో 4 రోజుల దాకా ఎవ్వరికి పళ్ళు దొరకకుండా నువ్వు మింగేయడం కాదు. అది నాకు తెలియదు నాన్న. నీకు మాట ఇచ్చాను, మాట నిలబెట్టుకున్నాను. వద్దురా బాబు, నీకు దండం పెడతాను. దయచేసి మాట